చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతున్న విషయం విదితమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయడంతో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగిపోతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగువారు ఎక్కువగా నివసించే నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇసుకేస్తే రాళ్ళంత జనం, జనసునామీ ఇవన్నీ చిన్న మాటలేనని అంతా అంటున్నారంటే జనసేనని చూసేందుకు వచ్చిన జనప్రబంజనం లాంటిది. మరాఠీలో మాట్లాడుతూ, తెలుగులోనూ మాట్లాడుతూ, సనాతన ధర్మం గురించి ప్రస్తావిస్తూ జనసేనని చేస్తున్న ఎన్నికల ప్రసంగాలు అందరినీ ఆకట్టుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాకు మిత్రపక్షంగా ఉండడం మాకు చాలా గర్వించదగ్గ విషయం. మహారాష్ట్రలో బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ క్రేజ్ చూస్తుంటే హైలైట్ అనిపిస్తోంది. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ క్రేజ్ చూస్తుంటే నాకు మైండ్ పోయింది. పవన్ కళ్యాణ్ గ్రేట్ లీడర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమిత్ షా గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.